విశాఖ సముద్ర తీరానికి వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సాగర్ తీరంలో భక్తుల తాకిడి పెరిగింది. నిన్న శివరాత్రి జాగరణ చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి అనంతరం కూడా సముద్ర స్నానాలకైతే రావడం జరిగింది. దీంతో విశాఖలోని ఆర్కే బీచ్ మొత్తం అంతా కూడా జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా రాత్రి అంతా జాగరణ చేసి తెల్లవారుజామున సముద్ర తీరానికి వచ్చి ఇక్కడ స్నానాలు చేయడం ద్వారా కూడా వాళ్ళ వ్రత ఫలాన్ని దక్కుతుందని చెప్పి ఒక పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ప్రకారం కూడా ఈ సముద్ర స్నానానికి అయితే రావడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా ఈ సముద్ర తీరానికి అయితే వచ్చి ఇక్కడ ఎంతో ఆనందోత్సాహాల మధ్య స్నానాలు ఆచరించి తమ వ్రత ఫలాన్ని అయితే సాధించుకునే దిశగా అయితే పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆనంద వాతావరణమైనటువంటి సంతృప్తికరమైన అంటే పూర్తిగా ఆనంద వాతావరణం సందడిగా ఈ బీచ్ అంతా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఉవ్వెత్తున అలలు ఎగసి పడుతున్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా వాటిని కూడా ఆస్వాదిస్తూ కూడా శివరాత్రి జాగరణ చేసిన తర్వాత ఈ సముద్ర స్నానానికి రావడం, భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్నానం ఆచరించి తిరిగి దేవాలయాలకు చేరుకొని అక్కడ పూజల్లో పాల్గొనడం ద్వారా శివరాత్రిని పూర్తి చేసుకునే క్రమంలో మనం అయితే ఆర్కే బీచ్ దగ్గర ఈ వాతావరణం అంతా చూస్తే పూర్తిగా కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి సముద్ర స్నానాలు చేసుకొని తిరిగి వెళ్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లా నుంచే కాకుండా అటు విజయనగరం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా చాలామంది ఇక్కడికైతే శివరాత్రి వేడుకలు చూడడానికి రావడం జరిగింది. ఇదే బీచ్లో నిన్న కోటి లింగాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది అంత భారీ ఎత్తున నిర్వహించినటువంటి కార్యక్రమానికి అంతే సంఖ్యలో కూడా రావడం జరిగింది. దీంతో ఆర్కే బీచ్ అంతా కూడా పూర్తిగా పండుగ వాతావరణం సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి సముద్ర స్నానానికి వచ్చేటువంటి భక్తులు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా చర్యలు చేపట్టింది. ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా కూడా కట్టడి చేస్తూ బ్యారికేడ్లు కూడా నిర్మించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతవరకు దీన్ని అనుమతిస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సముద్ర స్నానానికి వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే ఇబ్బందులు లేకుండా లేదా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ యొక్క మహాశివరాత్రి పుణ్యక్షేత్రాలకు సందర్భించి ముఖ్యంగా మేము మా ఐజీ గారు, అడిషనల్ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ల మేరకు మేము సుమారుగా ఒక 60 మంది గజేతగాలని మేము ఈ యొక్క పుణ్యస్నానాలకి ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చేపట్టడానికి ఒక 60 మంది గజేతగాలతో మేము చర్యలు చేపట్టాము. అలాగే మెరైన్ స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మునిగిపోకుండా మీరు చూసినట్లయితే మరబోట్లను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏరియాలో ఒక 5 మరబోట్లు కూడా సర్వేలెన్స్ తిరుగుతూ ఉంటాయి, ప్రమాదాన్ని ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయాలని. సో ఇంకా ఈ కోస్టల్ అంతా మేర కూడా ఆర్కే బీచ్ అంతా కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ పార్క్ హోటల్ నుంచి ఇక్కడ కోస్టల్ బ్యాటరీ వరకు కూడా మేము బందోబస్తు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి చాలామంది కూడా లోపలికి వెళ్ళి ఈత కొడుతుంటారు, వాళ్ళైతే కానీ కొంతమంది అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి కొంత దూరంలో కొంత ఏవైతే రక్షణ చర్యలు అంటే పర్యవేక్షణ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా కొంతమంది ఈతకు దిగుతున్నారు, వాళ్ళని ఎలా గుర్తిస్తారు? వాళ్ళకి సంబంధించి అందుకని మేము ఎక్స్ట్రా ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో దీని సందర్భంగా మేము డ్రోన్స్ కూడా మేము ఫ్లై చేయడం జరిగింది. ఇటువంటి ఐసోలేటెడ్ ప్రాంతాల్లో కూడా ఎవరైనా సరే ఇటువంటి స్థానాలకు ఇలాగ అయిపోతుంటే మాత్రం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఆల్రెడీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. మీరు చెప్పండి, ఇక్కడ లైఫ్ గార్డ్స్గా ఎలాంటి రక్షణ చర్యలు ఉంటాయి? మీరు లోనికి వెళ్ళే వాళ్ళు ఎలా పరిరక్షిస్తారు? ఎలా మీరు వాళ్ళని ఎలా కాపాడుతారు? సార్ ఫస్ట్ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తాం సార్. వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారో లేకపోతే డేంజర్ జోన్లో ఉన్నారు అనుకో, ఫస్ట్ మ్యాక్సిమం సేఫ్ జోన్లో పెట్టడానికి ట్రై చేస్తాం సార్. అయితే మా మాట వెనకాలు వాళ్ళకి అవగాహన లేకుండా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. వెంటనే మేము వాళ్ళు క్యాచ్ చేసి వెంటనే మా రిస్క్ బోయ పట్టుకొని వెంటనే వాళ్ళు సేవ్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పటివరకు ఎలాంటి ఘటనలు ఏమంటే ఉదయం నుంచి ఇప్పటివరకు ఏమైనా జరిగాయి? ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది సార్. అంతా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల, మా వల్ల, సిమ్మర్స్ వల్ల అంతా బాగానే ఉంది సార్. సార్ మొత్తం మేము 45 మంది సార్, భీముల నుండి అప్పకొండ వరకు. మళ్ళీ ఎక్స్ట్రా మేము సరిపోక మళ్ళీ గజేత కూడా లేసారు సార్. ఇది చూసాం కదా, విశాఖ బీచ్ అంతా కూడా పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. ఈ సందడి వాతావరణంలో ఎలాంటి ప్రమాదాలు, విషాదాలు కూడా చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మెరైన్ పోలీసులు తెలియజేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అత్యంత ఆనందంగా తిరిగి వెళ్లేందుకైతే కూడా పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పి కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.